ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా హిందూ సమ్మేళనం. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన హిందువులు. ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ నందు జరిగిన హిందూ సమ్మేళనం. ముఖ్య అతిథిగా పాల్గొన్న భాగయ్య, ఎమ్మెల్యే పత్తిపాటి. ఎడ్లపాడులో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం. జాక్వా సంఘాల ప్రతినిధులకు బ్యాంకు రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పల్నాడు జిల్లాలో పర్యటించిన కలెక్టర్ కృతికా శుక్లా. పలు గ్రామాల్లో భూములు పరిశీలించిన కలెక్టర్. పట్టణ పరిధిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి ఫోన్లు ఇచ్చిన సీఐ రమేష్. 11 మందికి ఫోన్లు అందించిన సీఐ. 18 నెలల కూటమి ప్రభుత్వ సుపరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వ సమర్థత, సంక్షేమ పథకాల అమలుపై మహిళా సమైక్యల సభ్యులు, ప్రభుత్వ అనుబంధ విభాగాలైన మహిళా విభాగాలు విస్తృత ప్రచారం చేపట్టాలని, ఎప్పుడు ప్రజల్లో ఉండే మహిళా సభ్యులు ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ప్రభుత్వం తమ కోసం ఎంత కష్టపడుతుందో ప్రజలకు అర్థమవుతుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు మండల కేంద్రంలోని టీడీటీ కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని పొదుపు సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లోన్లు, ఉన్నతి, సిఐఎఫ్, పీఎం ఈజీపీ, స్వయం సిద్ధ, ఈజీ మాటలకు సంబంధించిన రుణాలను పంపిణీ చేసి అంగన్వాడీ సిబ్బందికి 260 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఎడ్లపాడు డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 291 పొదుపు సంఘాల్లోని 1614 మంది సభ్యులకు 23,12,84,000 రూపాయల చెక్కుల్ని ప్రతిపాటి స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం ప్రజలు, పొదుపు సమస్యల సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో పొదుపు సంఘాల ఏర్పాటుకు ఆద్యుడు, మహిళల శక్తియుక్తల్ని సమాజ రాష్ట్ర పురోగతికి వినియోగించాలన్న ఆలోచన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడని, డ్వాక్రా సంఘాల కృషితో తెలుగు మహిళల సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పాడని పత్తిపాటి తెలిపారు. పొదుపు సమైక్యల మహిళలు విడిగా ఎవరికి వారు రుణాలు తీసుకోవాలంటే ఎన్నో సమస్యలుంటాయని, సభ్యులే ఒకరిపై ఒకరు నమ్మకంతో సమిష్టి సంఘంగా ఏర్పడి రుణాలు పొందుతూ తిరిగి చెల్లిస్తూ తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, పరపతిని, గుర్తింపును కాపాడుకోవాలన్నారు. గత ప్రభుత్వం జాక్వా మహిళల పొదుపు సొమ్మును కూడా తమ స్వప్రయోజనాలకు వాడుకొని సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అసమర్థత వల్ల జాక్వా అంగన్వాడీ వ్యవస్థలు నీరుగారిపోయాయని, స్వయం సహాయక సంఘాల మహిళలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. తల్లికి వందనం పథకం రాని వారికి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని, పార్టీలకు అతీతంగా ప్రతి తల్లికి చంద్రబాబు ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. దీపం 2.0 పథకం కింద మహిళలకు లభించే ఆర్థిక ప్రయోజనం అందజేతను కూడా ప్రభుత్వం త్వరలో మార్చనుందన్నారు. ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంతగానో నచ్చిందని, ఎన్నికల ముందు జిల్లా వరకే పరిమితం అని చెప్పినా కూడా మహిళల సంతోషం కోసం రాష్ట్రమంతా అమలు చేయడం జరిగిందన్నారు. మహిళలు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా తమ పనులు చక్కబెట్టుకునే సువర్ణ అవకాశాన్ని చంద్రబాబు అందించారన్నారు. సూపర్ 6 తో సహా ఇతర పథకాలు, ప్రభుత్వ పనితీరు, వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహాలపై పొదుపు సంఘాల సభ్యులు ఇంటింటి ప్రచారం చేయాలని, వారు చెప్పే మాటలు ప్రజల్లో నాటుకుపోతాయని పత్తిపాటి తెలిపారు. బస్సు ఫ్రీ రోజుకి 7 లక్షల మంది, ఇప్పటికే 1942 కోట్లు అయింది. అదే కాకుండా అన్నదాత సుఖీభావ వేశారు. అన్న క్యాంటీన్ ఉంది, మీకు పేటకు పోతే 5 రూపాయలు, దేవాలయాలకు పోతే బస్సు ఫ్రీ, అక్కడ రూములు ఫ్రీ, కులాల వారీగా భోజనం ఫ్రీ. ఏ దేవాలయానికి పోవాలన్నా అక్కడ భోజనం ఫ్రీ ఉంది, బస్సు ఫ్రీ ఉంది, అకామిడేషన్ ఫ్రీ ఉంది. ఇన్ని సౌకర్యాలు ఇప్పుడు మీకే ఉన్నాయి, మళ్ళీ అందరికి లేవు, మగవాళ్ళకి లేవు. ఆ విధంగా ఈరోజు మత్స్యకారులకి డబ్బులు ఇస్తున్నాం, నాయి బ్రాహ్మణులకి డబ్బులు ఇస్తున్నాం, చేనేతలకి 200 యూనిట్లు, 500 యూనిట్లు పవర్ లూమ్స్ ఫ్రీ ఉంది. ఆ విధంగా ఏంటంటే పనిచేసేటువంటి ప్రభుత్వం, పనిచేసే నాయకుడు ఉంటే ఏ విధంగా ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. 25 లక్షల కోట్లు ఇప్పటికీ వచ్చినటువంటి అగ్రిమెంట్లు. ఇవన్నీ వస్తాయి ఈ బాకీలన్నీ కడటానికి, మళ్ళా మిగిలిని మీకు పంచడానికి. బాకీలు కట్టంగా మిగిలింది మళ్ళా మీకు పంచడానికే, పేదవాళ్ళ కోసం. చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు కష్టం, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు చంద్రబాబు గారు
కూటమి ప్రభుత్వం ఉండాలంటుంది కూడా చంద్రబాబు లాంటి నాయకుడు, గుడ్ విల్ ఉన్న నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు, మీ పిల్లలు చదువుకుంటే ఉద్యోగం ఎదురు చూస్తుంది. రేపు మీ అబ్బాయి ఉద్యోగం కోసం తిరగాల్సిన పని లేదు, ఉద్యోగమే మీ అబ్బాయి కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఈ పెట్టుబడులన్నీ వస్తే అందుకోసమే చంద్రబాబు గారు, లోకేష్ గారు దేశాల పర్యటన, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నా. నిన్న మన పేటకు వచ్చారు, చూసారా? పేటకి, చిలకలూరు పేటకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చారు. ఆ విధంగా ప్రభుత్వం లేచిన దగ్గర నుంచి ఒక నిమిషం వృధా చేయకుండా ప్రతినిత్యం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది గురించి ఆలోచించేటువంటి నాయకులు ఈరోజు మనకు ఉండబట్టి పైన మోడీ గారు ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి. లేదా డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? అప్పులు తెస్తున్నారు, పంచుతున్నారు. రేపు అప్పులు తీర్చడానికి పెట్టుబడులు తెస్తున్నారు. ఆ ఆదాయం పెరిగి అప్పులు కట్టి మీకు మంచి పరిస్థితి రావాలని మన నాయకుడు ఆలోచన. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, మన రోడ్లు, మన కాలువలు, మన వాగులు, మన లిఫ్టులు అన్నీ బాగైతే మీ డ్వాక్రా డబ్బులు కూడా సమాజంలో చిరు వ్యాపారాలు చేసుకునే లాభాన్ని సంపాదిస్తే ప్రతి కుటుంబం ఈరోజు పెన్షన్లతోటి కుటుంబం గడిచిపోతాం. 4,000 డబ్బులు ప్రతి నెల 65 లక్షల మందికి వస్తున్నాం. సగం మందికి వస్తున్నాయి దగ్గర. ఈ డబ్బులే ప్రతి ఊళ్ళో తిరుగుతూ ఉన్నాయి. గతంలో డబ్బులు దొరికాయి కావు, ఇవాళ ఏ ఇంట్లో పోయినా డబ్బులు ఉన్నాయి. నెలలు వస్తున్నాయి కదా, అవునో కదా? కాబట్టి ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వం ఉంటే ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, సీసీలు బాగానే ఉన్నారా? మీకు బాగున్నారా లేదా? కానీ మీద అవేర్నెస్ తేవాలి, ఇంకా తేవాలి. ఏపీఎం అవగాహన తీసుకురా, పథకాల పట్ల అవగాహన, ఏ సీసీ కింద ఎన్ని గ్రూపులు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక అవగాహన వచ్చేటువంటి విధంగా పెట్టిన పథకాలకి వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఇంకా బెనిఫిట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు అంగన్వాడీకి ట్యాబ్లు ఏమి ఇస్తున్నాం? సిడిపిఓ గారు స్మార్ట్ ఫోన్లు ఈరోజు 65 మంది, ఎంతమంది? నీ మండలం వరకు చెప్పి, ఈ మండలం వరకు 265లో ఈ మండలం 61 మందికి ట్యాబ్లు ఇస్తున్నారు. అంగన్వాడీలో ఉన్నటువంటి టీచర్లకి, హెల్పర్లకు లేదు కదా, ఓన్లీ అంగన్వాడీ టీచర్లకి ఈరోజు ఇక్కడే ఈరోజు అది పంపిణీ చేస్తున్నాం. ఈ రెండే కదా, అదే ఈ రెండే కదా, అది ఇదే కదా. ఆ విధంగా ఇంకా ఆఫీసర్లు ఏమన్నా ఉంటే, గ్రీవెన్స్ ఉంటే నేను ఇంకొక అరగంట గంట ఉంటాను. మీరందరూ వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయి, ఈ మండలంలో పనులు మాకు చేయటం లేదు, తహసీల్దారు, ఎంపీడీఓనో, మీ డ్వాక్రా 4 సీసీలో ఏమైనా చెప్పాలనుకుంటే నేను ఒక అరగంట గంట ఉంటాను. మీ సమస్యలు ఏమైనా పెండింగ్ పరిష్కారం చేయకపోతే నా దృష్టికి తీసుకురావచ్చు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లేని రమేష్ మృతికి ప్రతిపాటి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివాలయం మాజీ చైర్మన్ మల్లేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్లో గల వారి స్వగృహం వద్ద ఉంచిన వారి మృతదేహాన్ని సందర్శించి వారి పార్థివ దేహంపై పార్టీ జెండాను పరిచి ఘన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. జగన్ మిగిల్చిన అప్పుల భారం, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ప్రజల సంతోషమే లక్ష్యంగా వారికి ఇచ్చిన హామీల అమల్లో చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచారని, తల్లికి వందనం, శ్రీశక్తి ఉచిత బస్సు పథకం, దీపం 2.0 పథకాలతో మహిళల మనసులు చురగొన్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శుల శిక్షణా శిబిరంలో సూపర్ 6 పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బృందాల వారీగా 3 గంటల పాటు పార్టీ క్యాడర్ కు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిరంతర శ్రామికుడు, వయసును సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తున్న చంద్రబాబు ఆలోచనల్ని, ఆచరణాత్మక విధానాలని నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీ శ్రేణుల నిత్యకృతంగా మారాలని ప్రతిపాటి సూచించారు.
పథకాల అమలుతో పాటు 18 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సామాన్య విషయం కాదని, ఈ ఘనతలు చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమయ్యాయనే నిజాన్ని ప్రజలు గ్రహించేలా, వారికి అర్థమయ్యేలా గ్రామ మండల స్థాయి నాయకులు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలియపరచాలన్నారు. పార్టీ నాయకత్వం తయారు చేసిన క్లస్టర్ వ్యవస్థ తమకే కేటాయించిన ప్రతి ఇంటితో నిత్యం సత్సంబంధాలు కలిగి ప్రతి కుటుంబంలోని వారికి తలలో నాలుకలా వ్యవహరించాలని, అప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఏ ఎన్నికల్లోనైనా పార్టీకి తిరుగుండదని పత్తిపాటి సూచించారు. సూపర్ 6 లో మిగిలిన 1-2 హామీలను కూడా ప్రభుత్వం అతి త్వరలోనే అమలు చేస్తుందని, అమలు కాని వాటిపై దుష్ప్రచారం చేసే వైసీపీ నేతల, కార్యకర్తల నోళ్లు మూతపడేలా శ్రేణిలో 18 నెలల్లో సాధించిన విజయాలు ప్రజల సంతృప్తి స్థాయిలో సమాధానం చెప్పాలన్నారు. చిలకలూరుపేట ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ నందు హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి హిందువులు అధిక సంఖ్యలో సమ్మేళనానికి తరలివచ్చారు. ముఖ్య అతిథిగా ఆదరణీయ భాగయ్య హాజరయ్యారు. చిలకలూరుపేట హిందూ సమ్మేళన నిర్వాహకులు భాగయ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. భారతదేశంలో హిందువులు గొప్పతనాన్ని వివరించారు. గొర్రెలు కాబట్టి దూరంగా చూసి తను భయపడిపోయాడు. ఇక్కడ గొర్రెల్ని పరిగెత్తిస్తున్నాడు. ఇక్కడ గొర్రెలు పరిగెత్తున్నాయి, మేకలు పరిగెత్తుతున్నాయి, గొర్రెలు కాబట్టి పరిగెత్తుతున్నాడు. సింహం పిల్ల పెరుగుతోంది. సింహం పిల్ల ఒక రోజున మే అంటోంది. అసలు ఇల్లంతా ఆశ్చర్యమే, ఊరందరికీ ఆశ్చర్యమే. ఇక గ్రామాలను చూస్తున్నారు. సింహం పిల్ల మే అంటోంది, అడిగి వెళ్తున్నది. ఇక్కడికి గొర్రెలతో పాటుగా మేకలతో పాటుగా మన సింహం పిల్ల కూడా వెళుతోంది. వెళ్తూ గడ్డి తింటోంది, మే అంటోంది, మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇలా 3-4 నెలలు గడిచింది. మేకల్ని తీసుకొని అతను అడవికి వచ్చాడు. సో దూరంగా ఒక సింహం పిల్ల కనపడింది. భయపడిపోయాడు అతను. కానీ చూస్తే అటు ఇటు ఎక్కడ వేరే సింహం కనపడలా. ఇతను మెల్లిగా అడుగులు వేస్తూ ఆ సింహం పిల్ల దగ్గరికి వెళ్ళాడు. అది ఏమని లేదు, సింహం పిల్ల కాబట్టి. ఇంకా దగ్గరికి వెళ్ళాడు, ఏమని లేదు. దాన్ని ఒంటి మీద చేయేశాడు, ఏమని లేదు. ఎత్తుకున్నాడు, ఏమని లేదు. ముద్దు పెట్టుకున్నాడు, ఏమని లేదు. ముద్దుగా ఉంది అది. ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. అందుకని సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు మేక పిల్లలతో పాటుగా గొర్రె పిల్లలతో పాటుగా ఈ సింహం పిల్లని ఈయన చంకలు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఊరందరికీ తెలిసేది సింహం పిల్ల మన మేకలు మేపైన ఊళ్ళో ఉంది. వచ్చి చూస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఇలా కొద్ది రోజులు గడిచింది. పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. ఆ పెద్ద సింహము ఈ సింహం పిల్లని చూసింది. సరే మేకలు పరిగెత్తాయి, మనిషి పరిగెత్తాడు, కానీ నా జాతి ఎందుకు పరిగెత్తుందని. అందుకని త్వరగా వచ్చేసి ఈ సింహం పిల్లని పట్టుకుంటుంది. పట్టుకోగానే ఈ సింహ పిల్ల మే నడుస్తుంటుంది. 2 వేస్తుంది, మళ్ళీ ఇది మే అంటుంది. అసలు పెద్ద సింహానికి మతిపోతుంది, ఏంటి ఇదని. అప్పుడు ఈ సింహం పిల్లని పట్టుకొని మెల్లగా నీళ్ళ దగ్గర తీసుకెళ్తుంది. చిన్న చెరువు. భారతదేశంలో తల్లిదండ్రుల కన్నా గొప్ప దైవం లేదని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని నిత్య విద్యానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. శనివారం ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ నందు జరిగిన హిందూ సమ్మేళనానికి విశిష్ట అతిథిగా ఆయన హాజరయ్యారు. గోవి దాని యొక్క విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి అహర్నిశలు శ్రమపడి మన బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి హిందూ సోదరులకు ఒక అద్భుతీయమైనటువంటి సందేశాన్ని మనందరికీ ఇవ్వటానికి, సమైక్యభావాన్ని తెలియజేయడానికి
మనలో ఉన్నటువంటి ఐక్యతాభావాన్ని మనకు పరిచయం చేయడానికి మన ముందుండి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు మరియు సంఘ్ సేవకులకు ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాశిష్యులు తెలియజేయడమైనది. ఈ క్షణాన ఇక్కడికి విచ్చేసినటువంటి మన అందరికీ ఒక అద్భుతీయమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మనలకు జన్మ సనాతన ధర్మము అని అంటే గుడికి వెళ్ళిపోవడం, కొబ్బరికాయలు కొట్టేయడం, గుడుల చుట్టూ తిరగడము, చక్కగా వస్త్రధారణ చేయడము ఇది కాదు సనాతన ధర్మం. సనాతన ధర్మంలో మన చుట్టూ ఉన్నటువంటి అనేక దేవాలయాల చుట్టూ అవసరం వస్తేనే దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాం, అవసరం వస్తేనే పొర్లు దండాలు చేస్తున్నాం, అవసరం వస్తూనే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం, అవసరం వస్తేనే అయ్యవార్ల యొక్క విధానాలు గుర్తుపెట్టుకుంటున్నాం, స్వామీజీల చుట్టూ పొర్లు దండాలు చేస్తున్నాం. ఇది కాదండి అసలైన సిసలు పుట్టుకొట్టినటువంటి అతీతమైనటువంటి ధర్మసూత్రము భారతీయ సంస్కృతి. అలాంటి భారతీయ సంస్కృతిలో పుట్టినటువంటి మనం అణువణువు మనం మర్చిపోతున్నటువంటి ఒక ధర్మసూత్రం, అది నేను ఇప్పుడు మీకు తెలియచేయాలి. ఈ సమస్త సృష్టిలోనూ కూడా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఏదైనా కానీ విలువ కట్టలేనటువంటి మంత్రోచ్చారణ మధ్యలోనే మనందరం బ్రతుకుతూనే ఉన్నాం. ఆ మంత్రం మరి మీకు తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? గొంతెత్తి చిచ్చుకుని అరుస్తున్నాం మనం జై శ్రీరామ్ అని. నిత్యము అక్కడే ఉంటూ వారి నామస్మరణే చేస్తూ వారి పక్కనే ఉంటూ ఉన్నా కానీ మన భారతీయ సంస్కృతికి నిలువుటెత్తు అర్థమైనటువంటి సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి తల్లిదండ్రులను విస్మరించి ఈరోజు మనం దిక్కుమాలిన జీవితంలో మనం గడుపుతూ ఉన్నాం. మీరు గమనించాలి, మనం ప్రతిరోజు ఎంత సమయం మన తల్లిదండ్రులతో మనం గడపగలుగుతున్నాం? లేదే. తల్లిదండ్రుల శ్రేయస్సు ఎంతకాలం చూసుకోగలుగుతున్నాం? లేదే. మనం నడుస్తున్నటువంటి ప్రతి నిమిషము కూడా ధనం చుట్టూనే తిరుగుతున్నాం, మనం మన చుట్టూనే తిరుగుతున్నాం. జన్మ సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి తల్లిదండ్రులను విస్మరించినటువంటి మనం ఏమాత్రం ఉద్ధరించడానికేంటి మానవ జన్మనెత్తింది? సృష్టి ఆదర్శనీయానికి, భారతీయ సంస్కృతికి నిలువుటెత్తు అర్థమైనటువంటి సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి తొలి నమస్కారం ఈ సృష్టిలో తల్లిదండ్రులకే. చిలకలూరిపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం గొప్ప విశేషమని స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం ఉదయం చిలకలూరిపేట ఆర్వీఎస్ సిబిఎస్ హైస్కూల్ నందు హిందూ సమ్మేళనం నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వచ్చిన స్వాములను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఘనంగా సన్మానించారు. సభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండగా గౌరవనీయులు పేర్న వీరనారాయణ గారిని కోరుతున్నాను. అతిథులందరికీ కూడా వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా తోట బ్రహ్మస్వాములు గారితో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఆదరణీయ శ్రీ భాగయ్య గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ 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 నిత్యానంద భారతీ స్వాముల వారికి భారతీయ హైందవ సనాతన ధర్మ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, అలాగే పూజ్య స్వామి యజ్ఞానంద గారు చిన్మయ మిషన్ జగదేవ్పూర్ వారికి, అలాగే జరుపుకోవడానికి సహకరించినటువంటి కమిటీ సభ్యులు పెద్దలు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక మరియు హిందూ సమాజం చిలకలూరిపేట రావటం మన అదృష్టం. నాకు ఆయన అంటే అత్యంత గౌరవం. దేశం కోసం, సమాజం కోసం నిత్యం ఆయన జీవితాన్నే అర్పించినటువంటి మహనీయులు బాగయ్య గారు. ఆ విధంగా వారికి శ్రీ 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 విద్యానంద భారతీ స్వాముల వారు, వారికి పూజ్య స్వామి యజ్ఞానంద గారు, వేదిక మీద తదితర ముందున్నటువంటి హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఉంది, ఆసన్నమైంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల క్రితం నిర్మాణమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సమాజాన్ని చైతన్యపరిచి ఏ విధంగానైతే సమైక్యపరిచి మన దేశాన్నే విశ్వగురువుగా చేయాలని వారు 100 ఏళ్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నం
చాలా వరకు సక్సెస్ అయింది, విజయవంతమైంది. దేశం కోసం ఆ సమాజంలో ఆర్ఎస్ఎస్లో చేస్తున్నటువంటి సేవకుల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిస్వార్థంగా దేశం కోసం, హిందూ సమాజం కోసం వారు చేస్తున్నటువంటి కృషి మరి మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ప్రతి ఒక్కరికి స్వార్థం పెరిగింది. స్వార్థం తగ్గాలి. సమాజం కోసం, దేశం కోసం, హిందూ సమాజం కోసం, ఏదైతే సమాజం కోసం మనం ఆరాటపడతామో, సమాజం కోసం మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో స్వార్థం తగ్గిపోతుంది. స్వార్థం ఎప్పుడైతే పెరిగిందో ఒక పక్క మరొక పక్క భక్తి పెరుగుతూ ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు, కష్టాల్లో ఉన్నప్పుడే స్వాముల వారు, కష్టాల్లో ఉన్నప్పుడే గోపూజ చేయటం, ఏది చేస్తే మనకి కష్టాలు పోతాయనే ఆలోచనలు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. అది దానితో పాటు సత్యం, న్యాయం, ధర్మం ఆలోచన కూడా పెరగాలి. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. మన దేశం చాలా గొప్పది ప్రపంచంలో, మన సంస్కృతి చాలా గొప్పది ప్రపంచ దేశాలన్నిటిలోకి. కుటుంబ వ్యవస్థ కూడా ప్రపంచ దేశాల్లోకి భారతదేశం గొప్పది. అటువంటి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తరువాత పాజిటివ్ ఆలోచనలు తగ్గి నెగిటివ్ ఆలోచనల వైపే పోతా ఉన్నారు ఎక్కువ మంది. అవునా కాదా? పాజిటివ్ తక్కువ చూస్తున్నారు, నెగిటివ్ ఎక్కువ చూస్తూ ఉన్నారు. లేకపోతే ఆ సోషల్ మీడియా అంత విస్తృత ప్రచారం జరగదు. ఆ నెగిటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ ఆలోచనల వైపు అందరూ ఆలోచన చేయాలి. స్వార్థం తగ్గాలి. సమాజం కోసం బ్రతకాలి. సమాజం కోసం బ్రతికినప్పుడే దేశం గౌరవం పెరుగుతుంది. ప్రపంచ దేశాల్లో మన దేశం విశ్వగురుగా తయారయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ పరిస్థితి రావాలంటే మనందరిలో నిస్వార్థంగా మనం ఎదగాలి, సమాజం ఎదగాలి, సమాజానికి మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని నేను మరొకసారి కోరుకుంటూ ఈరోజు హిందూ సమ్మేళనం చిలకలూరుపేటలో ఏర్పాటు చేయటం అభినందనీయం. హిందూ సమాజాన్ని బలోపేతం చేసేటువంటి దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాజాన్ని బలోపేతం చేసేటువంటి దాంట్లో నిస్వార్థంగా ముందుకు నడవాలని నేను మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, దేశం కోసం, రాష్ట్రం కోసం, మన పట్టణం కోసం, మన గ్రామం కోసం, మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం త్యాగం చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి రావాలని నేను ఆశిస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. సమాజంలో పొరుగు వారికి సహాయపడడమే హిందూ ధర్మమని పూజ్య స్వామి యజ్ఞానంద తెలిపారు. శనివారం ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ నందు జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందువులుగా మారదామా అన్నాడు. అదేంటండి, హిందువులారా అంటూ హిందువులుగా మారదామా అనడం ఏంటి? మనమంతా పుట్టుకతో హిందువులమే కానీ హిందుత్వాన్ని తెలుసుకోవడం లేదు, హిందుత్వాన్ని ఆచరించడం లేదు. అవునా? ఒకసారి గుండెల మీద చేయబెట్టుకొని చూసుకోండి. ఇతర మతాలలో వాళ్ళు వారానికి ఒక్కరోజైనా అందరూ కలిసి సమావేశం అవుతారు. అవునా కాదా? అవునా కాదా? హిందువులారా అంటూ హిందువులుగా మారదామా అనడం ఏంటి? మనమంతా పుట్టుకతో హిందువులమే కానీ హిందుత్వాన్ని తెలుసుకోవడం లేదు, హిందుత్వాన్ని ఆచరించడం లేదు. అవునా? ఒకసారి గుండెల మీద చేయబెట్టుకొని చూసుకోండి. ఇతర మతాలలో వాళ్ళు వారానికి ఒక్కరోజైనా అందరూ కలిసి సమావేశం అవుతారు. అవునా కాదా? అవునా కదా? ఆ సమావేశానికి రాకపోతే వెళ్ళేస్తారు. అవునా? తర్వాత ఇంకొక విషయం, సమావేశాలు జరగడానికి మంది పాల్గొనడమే కాదు, ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు. అవునా? కానీ ఈ రెండు విషయాలలో మనం ఎంతమంది పాల్గొంటున్నాము?
వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ. ఎంతమంది పాల్గొంటున్నాం? స్వేచ్ఛ కాదమ్మా, అది బద్ధకం. శారీరక బద్ధకం వలన సమావేశాలకు వెళ్ళలేకపోతున్నాం. బుద్ధిలో బద్ధకం వలన నేర్చుకోలేకపోతున్నాం. మనసులో బద్ధకం వలన కలవలేకపోతున్నాం. అలా ఆ జాడ్యం వదలాలి, ముందుకు వెళ్ళగలగాలి. ఈ మధ్య ఈ పదం బాగా వినిపిస్తుంది, సనాతన ధర్మం, సనాతన ధర్మం కదా. కొన్ని సంవత్సరాల క్రితం ఇంత లేదు, కానీ ఇప్పుడు తొలగబడుతూ ఉంది. హిందూ మతం అంటే సనాతన ధర్మం. ఒక విషయం, ఒకసారి గల్ఫ్లో జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. స్వామి చిన్మయానందజీ మహారాజ్ కార్యక్రమం జరుగుతుంది, అందరూ పాల్గొంటున్నారు. ఏ దేశానికి వెళితే ఆ దేశపు రాజే, వాళ్ళు ఎవరైనా సరే అధ్యక్షత వహిస్తున్నారు ఆయన కార్యక్రమానికి. అయిపోయిందట, విలేకరులందరూ వచ్చారు, సమావేశం పెట్టి ఒక మాట మాట్లాడుతున్నారట. స్వామీజీ, మీరు ఉపన్యాసం చేస్తూ ఉంటే మరి గల్ఫ్కి వెళితే అక్కడంతా ముస్లిమ్స్లే కదా, వాళ్ళే వచ్చి సభకు అధ్యక్షులుగా నిలబడుతూ ఉన్నారు, మీకు ఇంత హెల్ప్ చేస్తున్నారు అని అంటే మీరు హిందువులు కాదు కదా, అందరికీ సంబంధించిన వాళ్ళు కదా అన్నాడు. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొత్తం 13 సెల్ ఫోన్లను అర్బన్ సీఐ రికవరీ చేసి వాటిని సంబంధిత బాధితులకు అప్పగించారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ పి రమేష్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితుల సమక్షంలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను వారికి అందించారు. సెల్ ఫోన్లపైన వెంటనే ప్రజలు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, టెక్నాలజీ ఆధారంగా ఇలాంటి కేసులను ఛేదించడంలో తమ బృందం సమర్థవంతంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. ఆగస్టు 13వ తారీఖు సార్, ఐఫోన్ లేదు, 60 ఏప్రిల్లో పోయింది సార్, 22 కలిసి మే 22 పోయింది సార్, 15 సార్ 24 ఆగస్టులో పోయింది సార్, 25 వినాయక చవితి రోజు పోయింది సార్, 24 సార్, 5 సెప్టెంబర్లో పోయింది, 14 ఆగస్టులో పోయింది సార్, 25 సెప్టెంబర్లో పోయింది సార్, 11 మాచర్ల మండలం రాయవరం గ్రామ పరిధిలోని ఏపీఐఐసికి చెందిన మొత్తం 207 ఎకరాల భూములను మరియు వాటి అనుసంధానమైన అప్రోచ్ రోడ్డును స్వయంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వి మురళీకృష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారి గురజాల, బి కిరణ్ కుమార్, తహసీల్దార్ మాచర్ల, ఎస్ సల్మాన్ రాజు, మండల సర్వేయర్ మాచర్ల పాల్గొని అవసరమైన వివరాలను కలెక్టర్కు వివరించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత, ఏపీఐఐసి భూముల వినియోగంపై వేగం పెరగనుంది. అప్రోచ్ రోడ్డు అభివృద్ధికి మార్గం సుగమం, పల్నాడు జిల్లాలో పరిశ్రమల విస్తరణకు, పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యేందుకు ఈ తనిఖీ కీలక మలుపుగా నిలవనుంది. పట్టణంలోని వీట్ ది స్కూల్ 20 సంవత్సరాల పైగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఉంది. జాతీయ విద్యా అవార్డుల నాణ్యతలో తన కృషిని నిరూపించుకుంది. ఈటీ టెక్నాలజీ మరియు బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్కూల్ ఎక్సలెంట్ అవార్డు పోటీలో అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును డిసెంబర్ 12 శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో వీట్ ది స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్, సినిమా హీరో మరియు మోటివేషన్ స్పీకర్ ఆశిష్ విద్యార్థి, జాతీయ అవార్డు గ్రహీత మరియు బ్రెయిన్ ఫీడ్ చీఫ్ ఎడిటర్ ఖాకాని వీరబ్రహ్మం చేతుల మీదుగా అందుకున్నారు. మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ ఖాకాని బ్రహ్మం, ఆశిష్ విద్యార్థి, మిస్ ఇండియా శ్రేయ, నేషనల్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ వై మల్లికార్జునరావు మరియు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పలువురు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పాఠశాల నిబద్ధతకు ఈ అవార్డు ఒక నిదర్శనమని డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలియజేశారు. అలానే నాణ్యమైన విద్యా సంస్థలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు దండా పవన్ కుమార్ తెలియజేశారు. వీట్ ది స్కూల్లోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అవార్డును అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ పండరీపురం ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన పోతవరం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు కాయకల్ప యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పి సాంబశివరావు పాల్గొని విద్యార్థులకు చదువుతో పాటు శారీరకమైన, మానసికమైన వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని, అందులో భాగంగా ఈ కాయకల్ప యోగా మీకు మీ ఆరోగ్యానికి చక్కగా సహాయపడుతుందని, మీరు జీవితంలో ఉన్నతమైన స్థానం పొందడానికి కూడా ఈ కాయకల్ప యోగా చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాదరాజు, భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు శివపార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక లైఫ్ ఆక్యుపంక్చర్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ శిబిరంలో భాగంగా చైనా వైద్య విధానమైన ఆక్యుపంక్చర్ ద్వారా వివిధ రకాల దీర్ఘకాలిక మరియు ఇతర అనారోగ్య సమస్యలను ఉచితంగా వైద్యం అందించబడుతుందన్నారు. మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పులు, సయాటికా, పక్షపాతం, మైగ్రేన్, వారికోస్ వెయిన్స్, గ్యాస్ సమస్యలు, ఫైల్స్, కిడ్నీలో రాళ్లు, స్త్రీల సమస్యలు, థైరాయిడ్ చర్మ వ్యాధులు, ఇతర అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఈ శిబిరంలో పరీక్షలు చేయనున్నట్లు వివరించారు. లైఫ్ ఆక్యుపంక్చర్ సెంటర్ సాంబశివరావు నగర్ లో నిర్వహించే ఈ శిబిరం అపార్ట్మెంట్ కొరకు నంబర్ 9963655501 లో సంప్రదించాలన్నారు. మన చిలకలూరిపేట పట్టణంలో సాంబశివరావు నగర్లో వాటర్ ట్యాంకుల దగ్గర ఏర్పాటు చేసినటువంటి లైఫ్ ఆక్యుపెంచర్ సెంటర్ వారు 14వ తేదీ అనగా ఆదివారం ఉచితంగా మెగా క్యాంప్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి ఈ మెగా క్యాంప్లో అనేక రకాలైనటువంటి వ్యాధులకి ఎటువంటి ఔషధాలు లేకుండా ఆక్యుపంక్చర్ థెరపీతోటి వైద్యం చేస్తూ ఉన్నారు. తలనొప్పి, భుజం నొప్పి, నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అంతేకాకుండా స్త్రీల సమస్యలు, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాధులకి మరి ఎటువంటి మందులు వాడకుండా ఈ ఏదైతే చైనాలో విరివిగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ ఆక్యుపంక్చర్ థెరపీ అనేటువంటిది మన చిలకలూరిపేటలో అందుబాటులోకి వచ్చి ఉన్నందున ఇది చిలకలూరిపేట పరిసర ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉచిత మెగా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్న పసుమరు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ మండల మహోత్సవంలో భాగంగా శనివారం నాడు స్వామివారి అన్నాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం దేవస్థానంలో మాలాదారులకు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్చవరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాగబైరు జగన్మోహన్ రావు, సుబ్బారావు, కిరణ్ కుమార్ శాస్త్రి, సాయిరాం శర్మ, లక్ష్మణ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరిపేట ఓంకార తీర్థమునకు దక్షిణం వైపు నిలసిన మన దేవస్థానం సబ్దేవాలయం సమాహారం మన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి అనుమతితో దైవజ్ఞుల అనుమతితో అర్చక వైద్యుల సారథ్యంలో మండల మహోత్సవం నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ సందర్భంగా మండల మహోత్సవ పురస్కార ఉత్తరాక్షితం సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారికి ఈ రోజున అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది. అన్నాభిషేకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, అన్నాభిషేకం ఎందుకు చేస్తాం స్వామివారికి, అన్నాభిషేకం యొక్క లక్ష్యం ఏంటంటే మనకి ప్రాణికోటికి జీవాధారం ఆహారం. కృతయుగంలో మానవులకు కూడా అమృతం లభించేది. సక్రమంగా జరిగిపోతూ మానవులు ఎటువంటి కష్టాలు లేకుండా పరిపాలకులు ప్రజలు అందరూ కూడా ధర్మవర్తంతో జరిగించేవారు. అలాగే ద్వాపర యుగంలో కూడా సందర్భానుసారంగా ధర్మాన్ని ఆచరిస్తూ జరిగేది. కలియుగంలో కలి ప్రభావంతో అంతా కలుషితమైపోయి, కలి ప్రభావం ఇది ఎవరి తప్పు కాదు, కలి తన ధర్మంతో నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ ధర్మం ప్రకారం మానవులంతా కూడా సద్ధర్మ పరాయణులుగా సత్కర్మ పరాయణులుగా ఉండాల్సిన మానవులు వారికి తెలియకుండా అనేక దుష్టముల పాలవుతూ ఉంటారు. ఈ సందర్భంగా అనేక ఈతి బాధలకు గురవుతూ ఉంటారు. ఈరోజు చిలకలూరుపేట పట్టణ పరిధిలోని చిన్నపసుమరు పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు దేవస్థాన కమిటీ వారు మరియు దాతలు సహకారంతో స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం నాకు వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క దేవస్థానం నది ఒడ్డున వాగొడ్డున ఉండడం ఆహ్లాదకరమైన స్వామివారి దర్శన భాగ్యము కలిగినందుకు దేవస్థాన కమిటీకి, ప్రధాన అర్చకులకు మరియు మేనేజర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టణంలోని పాతకలప నగరంలో మాజీ కౌన్సిలర్ షేక్ హనీఫ్ జ్ఞాపకార్థం కుమారుడు షేక్ సుబానీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పాతకలప వ్యాపారులు పత్తిపాటి దృష్టికి తీసుకొచ్చారు. పత్తిపాటి మాట్లాడుతూ హనీఫ్ చేసిన సేవలు వివరించారు. పాతకలప వర్తకులకు తమ వంతు సాయం అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళకంటే ముందు వీళ్ళు హడావుడి చేసి వాళ్ళకంటే ముందు వీళ్ళు గోడ చేసి గందరగోళం చేశారు. కాలువలో వాళ్ళు వచ్చినప్పుడు చేశారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు చేశారు. అప్పుడు నా కాలు బాగలేదు. వీళ్ళకి పరిస్థితి వచ్చిందంటే ఉండి కూడా తెలిసి కూడా మా సార్ దగ్గరికి నేను ఎందుకు తీసుకెళ్ళబోతున్నా అని బాధపడ్డా. దాని మీద కూడా వాళ్ళు నా మీద ఫైట్ చేశారు. సరే ఏదైతే అయింది, ఈ కాల్ మీద పోయి సార్తో మనం మాట్లాడుకుందాం అని వీళ్ళ మొత్తాన్ని మీ దగ్గర తీసుకొచ్చా. ఇవాళ రోజు కూడా పుల్లారం తీసుకొస్తారా, జెండాలు కడతారా మీరు బ్యానీనగర్లో? గవర్నమెంట్ వస్తే రజనీ గెలిస్తే ముందు నిన్ను లోపలిపిస్తా, పోలూరు సుభాని లోపలిపిస్తా అని చెప్పి పచ్చని చెట్టు కింద మేము చెబుతున్నాం అని చెప్పి శపథాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా అహం తగ్గలేదు, వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు. వాళ్లే నెగ్గాల, వాళ్లే చేయాలని చెప్పి వాళ్ళకి ఎటు లేని పరిస్థితిలో ఇవాళ మేము షాప్ ఖాళీ చేయాలంటే 30,000 కావాలి సార్. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.